శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ముందుగా కొన్ని విషయాలను ప్రస్తావించుకున్నాం కదండి. దీపారాధన గురించి, గృహంలో నివసించే విధానం అన్నిటికీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకుందామండి. మనము మన జీవితంలో ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రస్తావించుకుందాం. జీవితము సమస్యల సముదాయం. వాటిలో కొన్ని పరిష్కరింపబడతాయి, కొన్ని పరిష్కరింపబడవు. కానీ వాటంతటా అవే సమస్య పోవాలి అంటే నిరంతర భగవన్ నామస్మరణ చేయాలి. అంతే కదండి. భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటే మనలో ఉండే కొన్ని సమస్యలు నిర్మూలన అవుతాయండి. ఇది నిజం. చాలామంది సమస్య వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ సమస్య కోసమే చింతిస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ సమస్యని భగవంతునికి చెప్పుకోండి. మీ ఇంటిలోని దేవుడి రూమ్ ఉంటుంది, అందులోని విగ్రహాలు ఉంటాయి, పటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీ ఇష్టదైవం ఉంటుంది. ఆ ఇష్టదైవం ముందు కూర్చుని, స్వామి నేను ఇప్పుడు మనకి బాబా గారు, మేమైతే బాబా గారు ముందు కూర్చోండి అంటాం. ఎందుకంటే అలా ఆయనే మాకు అన్నీ అనుకుని మన సాయి బిడ్డలందరికీ అదే విధంగా చెప్పడం జరుగుతుంది. మన సాయినాథుల వారు ఆ విధంగా పరిష్కరిస్తారండి. కూర్చుని మీరు భగవంతునికి చెప్పుకోండి, నా సమస్య ఇది అని చెప్పుకుంటే తప్పకుండా చాలా వరకు మీ సమస్య కొంత తొలగిపోయినట్టే. అంత పూర్తిగా తొలుగుతుందా మన సమస్య? తొలగదు. అందులోకి మనం చెప్పుకున్న వెంటనే తొలగిపోతుందా? లేదు. మనము మనసు పెట్టి భగవన్ నామస్మరణ చేయాలి. అది ఎలా చేయాలి అంటే, ఓ దేవా నీకు చెప్పుకున్నానయ్యా అని ఆయనకి చెప్పేసి మీరేం చేయాలి? ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, లేదా ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, లేదా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇలా మీరు మీ ఇష్టదైవానికి మనసులో అలాగే స్మరించుకుంటూ ఉండడం వల్ల, ఆ స్మరణ వల్ల ఏమవుతుందంటే మనలో ఉండే సమస్య నెగిటివ్గా మారుతుంది అన్నమాట. ఆ నెగిటివ్గా మారింది ఎప్పుడైతే మనం భగవన్నామస్మరణ చేయడం మొదలుపెట్టామో అప్పుడు అది పాజిటివ్ అయిపోతూ ఉంటుందండి. అంటే మనలో ఉండే చెడంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారా, అంత పవర్ ఉందండి భగవన్నామస్మరణకి. అనుకోకుండానే మనది అలా తెలిసిపోతూ ఉంటుంది. అలా కొంచెం 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 అప్పుడు ఏమవుతుంది, మన సమస్యను మర్చిపోతామండి. అప్పుడు ఆటోమేటిక్గా భగవన్నామస్మరణ వృద్ధిలోకి వస్తుంది. అప్పుడు మరి మన సమస్య గురించి బాధపడుతూ ఉన్నాం కదా, ఆ బాధ తగ్గిపోతూ ఉన్నప్పుడు మీకు అనిపిస్తుంది, ఓ నిజమే కదా, మన సమస్య కొంచెం కొంచెంగా తొలగిపోతుంది కదా అని అనిపిస్తుంది. ఇది నిజమండి. ఇలా ప్రయత్నించి చూడండి. మనము సాధన చేయకుండా, ఆయన్ని స్మరించకుండా, భగవంతుడా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వు నా సమస్యను వెంటనే నిర్మూలించేయాలంటే ఎలాగండి? దాని విలువ, ఆ సమస్య యొక్క విలువ నీకు తెలిసి నువ్వు మొరపెట్టుకొని ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటే కదండి మనకు తెలిసేది నీ సమస్య తొలగుతుందో తొలగలేదో. మనం ఏమీ చేయకుండానే నాకు అన్నీ ఇచ్చేయాలంటే ఎలా కుదురుతుందండి? కుదరదండి. భగవంతుడు అనుకుంటున్నారు భగవత్ సాధన అంటే తెలియని వాళ్ళు, మూర్ఖులు ఏదేదో మాట్లాడేస్తే, మన ఇష్టానికి మాట్లాడేస్తే నీకు కనిపించలేదైనా, నీ ఎదురుగా ఉండడైనా, కానీ ఆయన చేయాల్సింది చేస్తాడండి. అంత తక్కువ అంచనా వేసుకొని ఈ రోజుల్లో భగవంతుడంటే లెక్కలేనితనంగా బతుకుతున్న ఆ జీవులకి సరైన సటకా దెబ్బ బాబా గారు ఇస్తారండి, తప్పకుండా ఇస్తారు. దానికి మనం అనుకుంటాం, వాళ్ళు అవతల వాళ్ళు కూడా అనుకోవచ్చు, చెడు మార్గంలో వెళుతూ భగవంతుడిని నిందిస్తూ, అబ్బా నేను గొప్పగా
నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ చెడు అనేది సెకండ్లో వచ్చేస్తుందండి. అర సెకండ్లో కూడా బయటకు వచ్చేస్తుందంటే అద్భుతంగా. అది మంచి సాధన, మంచి మాట, మంచి పనులు అంత తొందరగా బయటకు రావండి. నిదానంగా వస్తాయండి. వచ్చిన తర్వాత నిదానంగా వచ్చినా కూడా అది స్టాండర్డ్, దానికి తిరగలేదు. ఇంకా ఒక మంచి పనికి, మంచి మాటకి, మంచి ఆలోచనకి దానికి తిరుగులేదు, లేట్ అవుతుంది. అదే చెడు మార్గంలోని చెడు ఆలోచనతోని, చెడు బుద్ధితోని వెళ్తే మాత్రము అది తొందరగా బయటకు వచ్చేస్తుంది, నలుగురిలోకి వచ్చేస్తుంది. నలుగురు ఓహో అని చెప్పుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి భగవంతుడిని నిందిస్తూ వస్తున్నారు చూడండి, వాళ్ళలాగనమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటి? చెడు మార్గంలో వెళ్ళి చెడుని ప్రచారం చేస్తూ వాళ్ళు ఏదో గొప్పగా నలుగురికి తెలియాలన్న ఉద్దేశం మీద, అంతే తప్ప వాళ్ళు ఎంత కర్మ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదండి. అంతే, ఇందులో ఏమి లేదు. అందుకని మంచి మార్గంలో వెళుతూ మంచిగా ఆలోచించడమే మనం చేయాలి. సాయి బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు మంచి ఆలోచనలు, మంచి మార్గము, మంచి సాధన, భగవన్నామస్మరణ చేస్తూ ఉండండి. అంతేగాని ఇప్పుడు చూడండి, కుక్క జన్మ చాలా వరకు కుక్కల్లో కూడా మంచివి ఉన్నాయండి, చెడ్డవి ఉన్నాయి. చూడండి, ఇంట్లో కూడా ఎంతో విశ్వాసంగా ఉంటుంది కుక్క అని చెప్పి పెంచుకుంటాం. కుక్కల్ని కూడా ఇంట్లో పెంచుకొని ఎంతో గొప్పగా చూస్తాం. నిజంగా అది కుక్క జన్మ ఎత్తినా కూడా మంచి జన్మలో మంచిగానే విశ్వాసంగానే ఉంటుంది. మరి కొన్ని కుక్కలు ఉంటాయి కదా, మనకి హాని చేస్తూ విపరీతంగా మురుగుతూ రకరకాలుగా రచ్చ చేస్తూ ఉంటాయి. అవి చెడు కుక్కలు. కుక్కల్లో కూడా అంత తీసిపారేయడానికి లేదు. అలాంటి కుక్కలండి ఇప్పుడు చెడు కుక్కలు ఉంటాయి కదా, కొన్ని వీధి కుక్కలు అంటారు. వీధి కుక్కలు ఏం చేస్తాయండి, భయపడతాం మనం కూడా. అయిపోయి అది దగ్గరికి వస్తే కరుస్తుందేమో అని. ఇప్పుడు భగవంతుడిని పట్టుకుని భగవంతుడు కాదు అంటూ లేకపోతే ప్రచారాలు చేస్తూ వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో బాబా గారిని నిందిస్తూ, మరి అవన్నీ ఏంటనుకుంటున్నారు? చెడ్డ కుక్కలు అనమాట. అంటే వీధి కుక్కలని అర్థం. మనము ఏ విధంగా, అంతే కదండి, ఆ విధంగానే భావించుకోవాలి. అలా కాకుండా మంచి మార్గంగా మంచి ఆలోచనతో మనకి ఈ మానవ దేహాన్ని ఇచ్చిన మహానుభావుడికి నిరంతరము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మంచి మార్గంలో వెళుతూ ఆయన స్మరణ చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇంక మన జన్మకి చూడాల్సిన పనే లేదండి. అలాగా వీధి కుక్కల్లాగా మనము ప్రవర్తించకుండా మనం సద్గురు సాయినాథుల వారి పాదాలు పట్టుకునే ప్రయత్నంలో, ఆయన సాధనలో, ఆయన నామస్మరణ చేసుకుంటే మన జీవితంలో సమస్యలు అనేవే ఉండవండి. ఇది నిజం. మరి సాయి బిడ్డలందరూ ఆ విధంగా చేస్తారు కదా. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి కదా, 10 మందికి మనము తెలియాలి కదా అని వీధి కుక్కల్లాగా మాత్రము వద్దండి. అలాగా ఆ వీధి కుక్కల్లాని మనము తరిమి కొట్టాలి. వాటిని చూడండి, చాలా వరకు పిల్లల్ని కరుస్తున్నాయని, బయట విపరీతంగా ఉన్నాయని చెప్పి ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టి వాటిని చంపేస్తున్నారండి. భగవంతుని పట్టుకొని దూషించే వాళ్ళకి గతి ఇలాగే జరుగుతుందండి. ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకడు ఇలాగే, ఎందుకంటే మరి అది చెడ్డది కదా. ఇప్పుడు అది కుక్క కరిసిందనుకోండి హాని కదా, చెడ్డ కుక్క కరిసిందనుకోండి హాని, మళ్ళీ వాడికి రోగము పాపము ఈ రకరకాలుగా వస్తుంది. ఒక మంచి వ్యక్తిని ఒక చెడ్డ కుక్క కరిసిందనుకోండి ఏమైపోతుంది? అందుకని వాటిని కూడా నిర్మూలించాలి. ఈ విధంగా అది కూడా
భగవంతుడు ఈ యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందండి ఏదైనా సరే. ఆయన సృష్టించిన జీవులం మనమందరము. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం జరుగుతుందండి. ఇది నిజం కదా. సాయి బిడ్డలందరూ కూడా చక్కగా ఆ సాయినాథుని స్మరించుకుంటూ మీరు ఎన్నో అనుభూతుల్ని పొంది అయిన సాయి బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తెలియని వాళ్ళకి ఆ సాయినాథుని ఆశీర్వాదాలు తెలియపరుస్తూ ఇలాగే మనం సాయి సేవలో జీవించాలని కోరుకుంటూ మరి మళ్ళీ రేపు కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.